సంక్రాంతి సినిమాల హడావిడి అయిపోయింది. సోలో రిలీజ్ కోసం ఫైట్ చేసి మిగతా సినిమాల్ని తప్పించి రవితేజ ఈగల్ సినిమా కూడా ఈ శుక్రవారమే థియేటర్లోకి వచ్చింది. ఇక నెల రోజుల వరకు పెద్ద సినిమాలేమీ లేవు. మళ్ళీ ఓ మాదిరి సినిమా చూడాలన్నా మార్చి 8 వరకు నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సింది. మరి 1 మంత్ టైంని వాడుకుంటున్న చిన్న సినిమాలేంటి? నెల రోజుల నుంచి వరుసగా సినిమాల సందడితో అటు థియేటర్స్ ఇటు ఫ్యాన్స్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు. లేటెస్ట్ గా ఫిబ్రవరి 9 ఈ శుక్రవారం రవితేజ మోస్ట్ వెయిటింగ్ యాక్షన్ మూవీ ఈగల్ కూడా థియేటర్లోకొచ్చింది. ఇక ఈ రేంజ్ సినిమాలు ఇప్పట్లో లేనట్టే. మళ్లీ డబుల్ స్మార్ట్ వచ్చే వరకు నెల రోజుల పాటు థియేటర్స్ లో చిన్న సినిమాల సందడే నడవబోతోంది. రవితేజ ఈగల్ మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. అసలు ఇదే వారం రిలీజ్ అవ్వాల్సిన ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 16కి షిఫ్ట్ అయింది. అప్కమింగ్ చిన్న సినిమాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సందీప్ కిషన్ మూవీ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతోంది. ఫిబ్రవరి 15న మమ్ముట్టి లీడ్ రోల్లో భ్రమయుగం అనే డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతున్నా ఫిబ్రవరి 16న వచ్చే ఊరి పేరు భైరవకోన మీదే జనాల ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మాత్రం ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో అందరూ హీరోగా ఇప్పుడిప్పుడే ఆడియన్స్ కి దగ్గరవుతున్న వాళ్లే. ఈ నెల 23న ముఖ్య గమనికతో పాటు అభినవ్ గోమటం హీరోగా వస్తున్న మస్త్ షేడ్స్ ఉన్నాయిరా అనే సినిమా రిలీజ్ అవుతుంటే, అదే రోజు వైవా హర్ష హీరోగా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సుందరం మాస్టర్ సినిమా థియేటర్స్ లోకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో ప్రమోషనల్ వీడియోస్ తో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. మార్చి ఫస్ట్ వీక్ లో మిడ్ రేంజ్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ తప్ప మార్చి 1న రిలీజ్ అయ్యే భూతద్దం భాస్కర్ నారాయణ కూడా చిన్న సినిమానే. శివకందుకూరి హీరోగా సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మార్చి ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతోంది. ఇలా ఏ పెద్ద సినిమా లేకుండా ఏ స్టార్ హీరో రాకుండానే మరో నెల రోజులు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. మరి ఈ అవకాశాన్ని చిన్న సినిమాలు ఏ రేంజ్ లో వాడుకుంటాయో, ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.